హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక తాజాగా మన ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేయడం అయితే జరిగింది. సో అదేంటో నేను మీకు ఈ వీడియో ద్వారా క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు? అసలు మొదలు పెడతారా? లేదా అలాగే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ముందుగా ఏ ఏ కేటగిరీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు? అలాగే ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుంది? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మీకు పూర్తి వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే కమెంట్‌లో అడిగినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీలో తాజాగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక ముఖ్యమైన అప్డేట్‌నైతే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి, అది కూడా పర్టిక్యులర్‌గా ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేసుకునేటువంటి రోగులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. జస్ట్ మనకు అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకోమని చెప్పారే కానీ అప్లికేషన్స్ ఈ డేట్ నుంచి ప్రారంభించండి అనైతే చెప్పలేదన్నమాట. జస్ట్ వీళ్ళకి అనౌన్స్ చేశారు. వీళ్ళకైతే కొత్త పెన్షన్‌లను ప్రారంభించబోతున్నాము అనని. బట్ చాలామంది కూడా వీటి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ వీటికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇక లేటెస్ట్‌గా మనకు పత్రికాముఖంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాన్ని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ ఒకటైనా ఇచ్చారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అయినప్పటికీ ఒక్కో కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, అర్హతలు గల వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని అతను మంత్రిమండలి శాసనసభ సమావేశాల్లో ప్రశ్నిస్తే సమాధానం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారైతే ఈ విధంగా తెలియజేశారు. మండలి సమావేశం చర్చల అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో ఈయన మాట్లాడుతూ తల్లికి వందనం 15,000 రూపాయలు అందరికీ అందలేదని, 1,00,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలటువంటి పెండింగ్లో ఉన్నాయని ఈ విధంగా ఆయన మాట్లాడుతూ పత్రికాముఖంగా మీడియా ముందు అప్డేట్ అనేటువంటిది అయితే రిలీజ్ చేశారు. ఇక మనకు దీనికి బదులుగా కూటమి ప్రభుత్వం చెందినటువంటి అధికారులు ఇక్కడ చూడొచ్చు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక్కరికి కూడా పెన్షన్ అనేది తొలగించలేదు. సామాజిక భద్రతా పెన్షన్లపై మండలిలో అధికారిక ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగినటువంటి వాగ్దానంలో వైకాపా ఎమ్మెల్సీ ఈ విధంగా మాట్లాడుతూ 2024లో పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 66.34 లక్షలు కాగా వాటిలో సుమారుగా 5 లక్షల పెన్షన్లను తొలగించారని ఆరోపించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం అయితే ఇచ్చారు. గత 20 నెలలుగా ఒక్కరికి కూడా పెన్షన్ తొలగించలేదని, వైకాపా ప్రభుత్వం నిలిపివేసినటువంటి స్పౌస్ పెన్షన్ల విధానాన్ని పునరుద్ధరించామని, భర్త చనిపోయినటువంటి మరుసటి నెలలోనే భార్యకు వృద్ధాప్య పెన్షన్ అనేది అందచేస్తూ ఉన్నామని, ఇలాగా 2,50,000 మందికి లబ్ధి చేకూర్చాం. గత 20 నెలల్లోనే 4,70,000 మంది చనిపోగా వారికి పెన్షన్లయ్యేటువంటి వాటిని తొలగించామని, ఎవరినైనా ఒక నెలలోనే పెన్షన్లు తీసుకోకపోయినా, ఎవరికైనా పెన్షన్లు తీసుకోలేకపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే మరుసటి నెలలో 2 నెలలది కలిపి తీసుకునే అవకాశం అయితే కల్పించామని, ఇలాగా ఆయన దానికి బదులుగా సమాధానం అయితే ఇవ్వటం జరిగింది. దివ్యాంగులకు ఇచ్చేటువంటి 8 లక్షల పెన్షన్లలో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, వాటిల్లో మళ్ళీ పరిశీలన చేస్తున్నామని, 1,40,000 వరకు ఈ అనర్హులను గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు ఎటువంటివి కూడా జారీ చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. త్వరలోనే వితంతు వృద్ధాప్య పెన్షన్లకు కొత్తవి ఇచ్చేందుకు విధి విధానాలు కూడా రూపొందించాం. త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని
మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికాముఖంగా దానికి బదులుగా సమాధానం అయితే ఇలాగా అందించడం జరిగింది. సో, ప్రస్తుతానికి మనకు ఈ యొక్క డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు క్యాన్సర్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు వీళ్ళకి మాత్రమే అప్లికేషన్స్ మొదలుపెట్టమని చెప్పున్నారు ఇదివరకు. బట్ జస్ట్ చెప్పున్నారు. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ చేయలేదు. బట్ ఇప్పుడేంటంటే మనకు ఇది కూడా పత్రికాముఖంగానే వచ్చినటువంటి అప్డేటు. ఇంతకుముందు కూడా పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేటే అనమాట. వితంతు వృద్ధాప్య పెన్షన్‌లకు కూడా కొత్తవి ఇచ్చేందుకైతే విధి విధానాలను రూపొందిస్తున్నామని అయితే చెప్తూ ఉన్నారు. బట్ ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. ప్రస్తుతము ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రం అప్లికేషన్స్ అనేటువంటివి వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. సో, దాని తర్వాత ఈ వృద్ధులు, దాని తర్వాత వితంతువులు, ఈ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. బట్ మనకు అప్లికేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అయితే మొదలు పెడతారు. అందరికీ అవకాశం అయితే ఇస్తారు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో. బట్ చాలామంది కూడా ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి. ఇప్పటికీ కూడా అప్లికేషన్ స్టార్ట్ అవుతాయనైతే నేను చెప్పడం లేదు. బట్ మనకు డేట్స్ అనేటువంటివి రావాలి ప్రభుత్వం నుంచి. ఒక ఫిక్స్డ్ డేట్ అనేది అయితే వచ్చి ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అధికారులు అప్లికేషన్స్ అనేటువంటివి తీసుకుంటారు వెబ్సైట్‌లో. అంతేకాని నార్మల్‌గా అయితే అప్లికేషన్స్ తీసుకోరు. ఓకేనా? సో, ఇక ఫస్ట్ వచ్చేసి నేను ఏవైతే 3 కేటగిరీస్ చెప్పానో వాళ్ళకి మాత్రం అవకాశాలు ఇస్తాయి ఖచ్చితంగా. వాళ్ళకి అప్లికేషన్స్ మొదలవుతాయి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి కొంచెం లేట్ అయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తుందో కొత్త పెన్షన్లకు సంబంధించి. ఇకపోతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా? పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, వికలాంగ పెన్షన్లు అయినట్లయితే, డిజేబుల్డ్ పర్సన్స్ అయినట్లయితే సదరం సర్టిఫికెట్టు, అలాగే ఈ డయాలిసిస్ రోగులు, క్యాన్సర్ రోగులు, నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీగా రెడీ చేసి పెట్టుకోనండి. మనకు రాష్ట్రంలో ఈ యొక్క సదరం సర్టిఫికెట్లకు సంబంధించి స్లాట్స్ అనేటువంటివి ఈ నెల 15వ తారీఖు పైనుంచి మళ్ళీ రిలీజ్ చేస్తారు కొత్తగా. సో, అప్పుడు స్లాట్ బుక్ చేసుకోండి. మళ్ళీ వెరిఫికేషన్స్‌కి వెళ్ళినట్లయితే మీకు సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇవి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. వృద్ధులు, వితంతువులు వాళ్ళందరికీ సంబంధించి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇందులో ప్రాథమిక వివరాల్లో దరఖాస్తుదారుని పేరు, వాళ్ళ యొక్క అడ్రస్సు, వాళ్ళ యొక్క పేరు ఆధార్‌లో లాగా, అలాగే తండ్రి పేరు, భర్త పేరు, లింగము, ఆధార్ కార్డు ప్రకారము వయసు, నెక్స్ట్ కులము, మతము, విద్యా అర్హత, వైవాహిక స్థితి, మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్, పెన్షన్ రకము, వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడి, నెక్స్ట్ ఇకపోతే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కూడా మీరు మెయిన్ రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఇక్కడ మీకు 1 బై 1 అయితే ఉన్నాయి. ఓకేనా? 1 బై 1 అయితే చెప్తూ ఉన్నాను. మొత్తం కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేసిన వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఫైనల్‌గా వచ్చేసి ఒక ఫోటో యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది జస్ట్ మీకు డీటెయిల్స్ ఇలా ఉంటాయని చెప్తున్నాను. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అదేనైతే చెప్పడం లేదు. బట్ ముందు ముందు రోజుల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.